ఈరోజు టాపిక్ ఏంటి అంటే మత కళలు సృష్టించుకోకూడదు. మనకి మనమే కొట్టుకోకూడదు. ఎక్కడో దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనం పొడి చేసుకుంటున్నాం. హిందూ మతానికి మనందరం ఎంతో సపోర్ట్గా ఎంత ధైర్యంగా నిలబడుతున్నా తక్కిన మతాల వాళ్ళకి మనకి ఎగతాళి చేయడం, వేళాకోళంగా ఉండటం కొంతమందిలో కనిపిస్తుంది. అందరూ అన్నాం. మొన్న కూడా నేను ఒక చోట చూశాను, పల్లెటూరులో వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో దూరం ఉండదు. ఆ టెంపుల్కి దగ్గరగా కావాలని ఓపెన్ ప్లేస్లో ఏం చేశారు అంటే వాళ్ళు ప్రేయర్ హాల్ పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడానికి చాలా ప్లేసులు ఉన్నాయి, పెట్టుకోవచ్చు. కానీ గుడికి దగ్గరలో పెట్టాల్సిన అవసరం లేదు. వందల ఏళ్ళు చరిత్ర ఉన్న ఆ ఊరు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఇలా జరగల. ఎన్నో చర్చిలు కట్టుకోవచ్చు, మసీదులు కట్టుకోవచ్చు, గుళ్ళు కట్టుకోవచ్చు. కానీ ఒక మతాన్ని ఒక మతం కించపరిచే విధంగా కానీ లేకపోతే ఇబ్బందికరంగా మారే విధంగా కానీ చేయకూడదు. చర్చ్ ఉన్న ప్లేస్లోకి వచ్చి అక్కడ దాని పక్కనే ఏదన్నా హిందూ మతానికి సంబంధించి చేస్తారు, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పనివాళ్ళ వీడు ఇప్పుడు తీసుకొచ్చి ప్రేయర్ పెట్టాడు, మనం రేపు ఆ చర్చి పక్కకి వెళ్ళి అయ్యప్ప స్వామి భజన పెడదాం అని మీకే వర్గాలుగా ఏర్పడి కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది. దాని గురించి స్పందించండి అంటే ఏం స్పందిస్తాం? అక్కడ స్పందించడానికి మనుషులేగా, వాళ్ళకి తెలీదా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఈ పిచ్చి ఏంటి, మతాల గురించి ఎందుకు మనం అక్కడ ప్రేయర్లు పెట్టాలని తెలియాలి కదా. చక్కగా ఓపెన్ ప్లేస్లో ఉన్న చోట పెట్టుకోవాలి. ఇక్కడ హిందువులు కూడా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కానీ వాళ్ళు కూడా హిందువులను రెచ్చగొట్టే విధంగా కానీ జరగకూడదు. అలాగే మొన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రామాలయం గురించి కనుక పోరాడకపోతే ఆ రామాలయం కాస్త వెళ్ళిపోయేది. ఆయన పదవిలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రామాలయం నిర్మించాలన్నా, ఆయన అక్కడికి వెళ్ళాలన్నా ఆయన్ని కూడా బంధించి ఆ రామాలయం కోసమని ఎంతోమంది పోరాడటానికి, ఎంతోమంది సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చాలామందిని లోపలేశారు. చూసారా? అంటే ఒక హిందూ దేవుణ్ణి స్థాపించాలన్నా, ఒక హిందూ దేవుణ్ణి అక్కడ నిలబెట్టాలి అంటే కోర్టులకు పోవాల్సి వస్తుంది, పెద్ద పెద్ద ఫైటింగ్లు చేయాల్సి వస్తుంది, బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. అదే ఒక చర్చి నిర్మించాలంటే ఏం అక్కర్లా, వెంటనే సాయంత్రానికల్లా 4 గోడలు కట్టేసి సిలువ బొమ్మ పెట్టేసి ఇదే దీనికి ఒక ఫాస్టరు, దానికి ఒక ఇది అనగానే నిర్మిస్తున్నారు. అలాగే హిందువులు ఎందుకు నిర్మించుకోలేకపోతున్నారు? ఎందుకని జరుగుతోంది ఒత్తిడి? ఏ మతాలకి మనం వ్యతిరేకం కాదు, ఎవరి మతాలకి వాళ్ళు గౌరవం ఇచ్చుకోవాలి. హిందూ మతమే. ఎవరి మతానికి వాళ్ళు చర్చిలు కట్టుకోవాలన్నా, మసీదులు కట్టుకోవాలన్నా ఎవరిదన్నా వాళ్ళ ఇష్టారాజ్యం, అలా కట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ అడ్డుపట్టడం అనేది మాత్రం చాలా తప్పు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఒకళ్ళ మతంలోకి ఒకళ్ళు దూరి మాట్లాడటం కానీ, ఒకళ్ళ మతాల్లో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తుంటే దాన్ని అడ్డుకోవడం కానీ అస్సలు చేయకండి. ఇంకోటి, మతాలు మనకి మనమే మనుషులుగా కొట్టుకుంటున్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం, ఏది కనిపెట్టలేకపోతున్నాం. ఏ దాడులు ఎవరైనా చేస్తే మనం ఎలా ఎదుర్కోవాలో చేసుకోలేకపోతున్నాం. అన్ని చోట్ల యుద్ధాలు వస్తున్నాయి. అందరూ చక్కగా షార్ప్గా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఇంటర్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత యుద్ధాల్లో 5 ఏళ్ల పాటు పంపిస్తుంటారు అన్ని దేశాల్లో. మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? మనమేం చేస్తున్నాం? తగాదాల్లో, గొడవల్లో, మతాల్లో, అల్లకొలాల్లో కొట్టుకు చేస్తున్నాం. లేకపోతే మన పిల్లలు పబ్బుకు పోతారు. లేదు అంతగా అయితే గ్రూప్స్ రాసుకోరా, ప్రిపేర్ అవరా, ఆ చదువుకోరా, ఈ తిండి తినరా అని చేస్తున్నాం. లేకపోతే వారసత్వంగా మన తగాదాలని హక్కుగా ఇస్తున్నాం. అంతేనా? మనందరం కలిసికట్టుగా చేస్తేనే భారతదేశం అవుతుంది. అంతేగాని మసీదులు, లేకపోతే చర్చిలు, గుళ్ళు ఇవన్నీ వేరువేరుగా చూసి ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని చర్చిలు కట్టాలని ఒకడు, ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని గుళ్ళు ఆ లైన్లో కట్టాలని ఒకళ్ళు. ఇది కాదండి. మనందరం మనుషుల్లాగా ప్రవర్తిద్దాం. అంతేగాని ఎక్కడో పాకిస్తాన్, ఇండియా కొట్టుకుంటున్నట్టుగా ఊళ్ళో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇవన్నీ లేకుండా చక్కగా అక్క చెల్లెలు, సోదరులాగా కలిసిపోయి ఉంటేనే మనందరం భారతదేశంలో కుటుంబంలాగా ఉంటాం. ఆలోచించండి. ఏది చేయాలన్నా మతాలతో కొట్టుకోకుండా మనుషులుగా గుర్తింపు పొందాలని ఆలోచించుకుందాం. ఓకేనా?